హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నానో తెలుసా? ఇడ్లీ మంచిగా ఒక ఇడ్లీ తిందామని వచ్చాను. సరే మళ్ళీ చూపిస్తాను మీకు. హెల్తీ మిల్లెట్స్ ఇడ్లీ అన్నమాట. ఇడ్లీ రౌండ్గా చూసాను కానీ ఇలా కోన్ లాగా ప్యాకింగ్ ఇప్పుడే చేస్తున్నాను. ఐ లవ్ ద వే ఆఫ్ ప్యాకింగ్ అన్నమాట. ఆ ఆకులో ఉడికించడం కానీ అది చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. చూసారా, ప్లెయిన్గా లేకుండా రాగి అవి కనిపిస్తూ ఉన్నాయి కదా, హెల్దీ అన్నమాట. చట్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. తినేలా ఉందో చెప్తా. యమ్మీ. ఇది రాగి ఇడ్లీ, ఇది జొన్న ఇడ్లీ, ఇది రాగి విత్ జొన్న. మెనూ వచ్చేసి ఇది డైలీ మారుతూ ఉంటుంది. ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. హాయ్ సార్, బాగున్నారా? ఏమేమి ఉన్నాయి అసలు? స్పెషల్ ఏమేమి ఉంటాయి ఇక్కడ? మన దగ్గర మిల్లెట్ ఇడ్లీ ఉంటుంది, మల్టీ మిల్లెట్ దోశ, పెసరట్టు, ఊతప్పం. ఓకే, మనకి మిల్లెట్స్ తోనే వస్తాయి. ఇవి కాకుండా రాగి ముద్ద విత్ చికెన్ కర్రీ, ఓకే, పూరీ బోండా ఉంటుంది, జనరల్ ఉంటుంది. ఓకే, చూసారా ఇడ్లీ? దగ్గర మిల్లెట్ ఇడ్లీ ఉంటుంది. ఓకే, ఇడ్లీ అడ్డాకులో. ఇది రాగి ముద్ద. ఇది రాగి ముద్ద. ఇవి ఎవ్రీ డే మనకి 3 ఐటమ్స్ వస్తాయి. ఒక రోజు రాగి, జొన్న, కొర్ర, ఒక రోజు సామ. ఓకే, డిఫరెంట్గా చేస్తారు. పర్ డేకి 3 ఐటమ్స్. ఓకే, అంటే ఎవ్రీడే అంటే అన్నీ దొరకవు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఏదైనా 3 ఐటమ్స్. రెగ్యులర్ వచ్చే వాళ్ళకి బోర్ కొట్టకుండా కొంచెం స్పెషల్ మారుతుంది, వాళ్ళకి టేస్ట్ మారుతుంది. ఓకే, ముద్ద వస్తుంది, రాగి ముద్ద విత్ చికెన్ కర్రీ వస్తుంది. చికెన్ కర్రీ ముద్ద కూడా ఇప్పుడు మనకి హీట్ అవుతూ ఉంటుంది, రెడీగా ఉంటుంది ఎప్పుడు తిన్నా సరే. ఓకే, ఎర్లీ మార్నింగ్ 6:30కి ముద్ద రెడీ అవుతుంది. ఓకే, 6:30 టు ఎప్పటి వరకు ఉంటుంది? 10:30 వరకా? ఈవినింగ్ మళ్ళీ 5కి స్టార్ట్ అవుతుంది. 5కి, ఈవినింగ్ 5 to 10. ఇవన్నీ మరి బోర్డులో ఉన్నవన్నీ అవైలబుల్ ఉన్నాయా? అంటే స్పెషల్ డేస్లో మటన్ పాయ పెడుతున్నాను. ప్రజెంట్ అయితే ఆర్డర్ కానీ నెక్స్ట్. ఓకే, ఈ టిఫిన్ సెంటర్ అడ్రస్ వచ్చేసి బస్ స్టాండ్ అండ్ కాలేజ్కి మిడిల్లో ఉంటుందన్నమాట, ఆపోజిట్ రోడ్లో. అంటే పాత సురక్ష హాస్పిటల్ పాతది ఉంది కదా, దాని ఫ్రంట్లోనే పెట్టి ఉంటుంది. చాలా నీట్గా ఉంది. ఐ లైక్ ఇట్. మీకు కూడా నచ్చితే వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మీరు కనుక మెయింటైన్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ కూడా హెల్దీగా తినాలి, ఆఫ్టర్నూన్ ఎలాగో మీల్ తీసుకుంటాము, మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇలాంటివి మీకు అవైలబుల్లో ఉన్నాయి. అంతకుముందు లేదు, ఇదే ఫస్ట్ షాప్ అనమాట. నేను చూసిన ఫస్ట్ టిఫిన్ సెంటర్, మిల్లెట్స్ తోటి అన్నీ చేయడము. ఒకసారి విజిట్ చేయండి, నచ్చితే తినండి. అండ్ ఇప్పుడు రాగి ముద్ద, దాని సైజు ఎంత ఉంది, ఎంత వీళ్ళు సర్వ్ చేస్తున్నారు, ఎలా సర్వ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ రాగి ముద్ద, ఆ కాలంలో ఈ రాగి ముద్ద అవి తినే చాలా గట్టిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం చెత్త అంతా తినేసి ఏదేదో చేసి హాస్పిటల్కి పెద్దాక తిరుగుతున్నాం, మన డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాం. అలా కాకుండా వీళ్ళు ఒకవేళ రాగి ముద్ద కావాలి ఇంటికి అంటే పార్సిల్ కూడా చేసిస్తున్నారు. పార్సిల్ చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేస్తున్నారు, వేడిగా సర్వ్ చేస్తున్నారు, అది కూడా అరిటాకులో. ద వే ఆఫ్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర. ఇంటికి వెళ్ళి తినాలి, ఇక్కడ కంఫర్ట్ లేదు అనుకుంటే ఇంటికి వెళ్ళి కూడా తినచ్చు మనం. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? లెట్స్ కమ్. ఇంకేం ఆలోచించకుండా ఒకసారి వచ్చేసి విజిట్ చేసి తిని చూడండి. తిన్నాక కనుక మీకు నచ్చింది అస్సలు వదలరు ఈ టిఫిన్ సెంటర్ని. అండ్ ఇప్పుడు మనము ఈ కర్రీ ఎంత క్వాంటిటీ వేస్తున్నారో వాళ్ళు చూపిస్తున్నారు. రాగి ముద్దలోకి చికెన్ కర్రీ, అబ్బా వాట్ ఏ కాంబినేషన్ కదా, సూపర్ టేస్ట్. ఇది ఎర్లీ మార్నింగ్ 6కి ప్రిపేర్ చేసి ఉంచుతారంట వాళ్ళు చెప్పారు మనకి. మీకు కనుక కావాలంటే అంటే కొలత కోసం అనేసి ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ప్యాక్ చేస్తున్నారు. ఇలాగా చాలా
హైజీనిక్గా ప్యాక్ చేయడం కానీ అదంతా ఏరియా కూడా హైజీనిక్గా ఉంది. ఒకసారి మీరు విజిట్ 70 చేశారంటే rupees. తెలుస్తుంది. ఓకే 70 రూపీస్. ఇంతే నాకు తిన్నప్పుడు మీకు చెప్పాలి With అనిపించింది నా రాగి friends ముద్దతో కదా, పాటా? మీరు కూడా హెల్తీగా ఉండాలని అందుకే మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక మీరు వన్స్ విజిట్ చేసి మీకు నచ్చితే మీరు కూడా హెల్తీగా మెయింటైన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. ఇక్కడ బోండాలు కూడా వేసేస్తున్నారు వేడివేడిగా, ఎప్పటిదప్పుడే మళ్ళీ చల్లగా అయిపోతాయి నేను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మైసూర్ బోండానా, నార్మల్ బోండా?